ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతాను. ఒక మాట మనం చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి లేఖనము ప్రయోజనకరమై ఉన్నది. లేఖనము ద్వారా ప్రయోజనం పొందటం. ఈ దినాల్లో మరి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిచర్య విధానాలు మారిపోయినాయి. దాదాపు 10-15 ఇయర్స్ నుంచి సోషల్ మీడియా ప్రభావం లోకం మీద ఉంది, సెక్యులర్ వరల్డ్లో ఉంది. స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక వరల్డ్లో కూడా, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా సోషల్ మీడియా విరిగా ఉంది. అంతకుముందు మ్యాగజైన్స్ ఉండేవి. ఒక్కొక్క సంస్థకి మ్యాగజైన్స్ నడిపించేవాళ్ళు. ప్రింట్ మీడియా ఉండేది. చాలా తక్కువ సర్క్యులేషన్ ఉంటుంది. ఏసన్ గారికి ఒక మ్యాగజైన్, దినకరన్ గారికి ఒక మ్యాగజైన్, తర్వాత కొన్ని సహవాసాలకు సంబంధించి వారే మ్యాగజైన్స్ నడిపించుకునేవారు. లిమిటెడ్గా ఆ యొక్క బోధలు బోధించబడేవి. తర్వాత టీవీ ఛానల్స్ వచ్చినాయి. అవి కొంచెం ఖరీదుతో కూడుకున్నవి అయినా కూడా చాలామంది వ్యవస్థాపకులు పరిచర్యలో ఏర్పాటు చేసుకున్నవారు జస్ట్ టీవీ మాధ్యమం ద్వారా వారి పరిచర్యలు ఎంతగానో అభివృద్ధి చేసుకున్నారు. వారు ఏమనుకుంటారంటే దేవుడు మా పరిచర్యను అభివృద్ధి పరిచాడు అని అనుకుంటారు. దేవుడు కాదు, కేవలం టీవీ మాధ్యమం ద్వారా వారు ఎదిగారు. ఎందుకంటే అవి ప్రజలకు చేరువగా ఉన్నాయి. కరెక్ట్గా 1995 to 2005 ఆ 10 ఇయర్స్లో క్రైస్తవ ప్రపంచం స్తబ్దంగా ఉంది. ఎటు వెళ్ళాలో ఏంటో సత్యం తెలియక రకరకాలుగా పుంజుకుంటున్న దినాల్లో కొంతమంది యవనస్తులు, అప్పుడు యవన ప్రాయంలో ఉన్నవారు ఆ యొక్క మీడియాను ఉపయోగించుకొని ప్రజలను చాలా టాక్టిక్స్తో ప్రజలను బుట్టలో వేసుకుని వారు అంచెలంచెలుగా ఎదిగారు. ప్రతి ఒక్కరు ఏమంటారంటే మా మినిస్ట్రీ అంతా డెవలప్ అయింది దేవుని వల్లనే అంటారు కదండి. ఎవరైనా అంతే, మా మినిస్ట్రీ డెవలప్ అయింది దేవుని వల్లనే. వారు వేరువేరు అంశాలు నమ్ముతారు, వేరువేరు సిద్ధాంతాలు నమ్ముతారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే దేవుడు మా పరిచర్యను బహుగా ఆశీర్వదించాడు. మంచిది, పరిచర్యలు ఆశీర్వదించబడ్డాయి. దాదాపుగా 10 ఇయర్స్ నుంచి సోషల్ మీడియా, యూట్యూబ్ రావటం, విరివిగా దేవుని వాక్యం ప్రచురం చేయబట్టాన్ని మనం చూస్తున్నాము. ఈ యొక్క సోషల్ మీడియా కాంపిటీషన్ రావటం వలన ఈ సబ్స్క్రైబర్స్ గోలలో ఒక్కొక్కరు సబ్స్క్రైబర్స్ని పెంచుకునే అంశం కొరకు ముఖ్యంగా ప్రయాసపడ్డారు. దాని కొరకు ఎన్నో ట్రిక్స్ ప్లే చేశారు. దాని కొరకు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశారు. ఏజెన్సీస్ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ పెంచే ఏజెన్సీస్ ఉంటాయి. సో ఆ విధంగా కూడా పోటీ ఏర్పడింది. ఇయర్స్ గడుస్తున్నాయి. విశ్వాసుల సంఖ్య పెరిగిపోతుంది అంటున్నారు. 5,000 మంది, 10,000 మంది, 30,000 మంది, 1,00,000 మంది అవుతున్నారు అంటున్నారు. కానీ బోధల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సేమ్ అవే టీచింగ్స్, ఓల్డ్ టీచింగ్స్, ప్రాస్పారిటీ టీచింగ్స్. ఈలోపు అన్య బోధలు, కల్ట్స్ కూడా విస్తృతంగా వచ్చినాయి. వారు కూడా యూట్యూబ్లో ప్రవేశించారు. యూట్యూబ్ ద్వారా, మాధ్యమం ద్వారా అన్య బోధలు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు సామాన్య విశ్వాసులకి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా యవనస్తులు ఏది సత్యమో అర్థం కావట్లేదు. ఈ డిబేట్స్, ఒకరినొకరు నాది రైట్ అంటే నాది రైట్ అని ఒకరినొకరు డిబేట్స్, గంటల గంటలు డిబేట్ చేసుకోవటం, అసలు సత్యం ఏంటో తెలుసుకోలేక గందరగోళంలో ఉన్నారు. మరి వీరికి ఎవరు చెప్తారండి? వేల మంది, లక్షల మంది యవనస్తులు క్రీస్తు ప్రభుని సొంత రక్షణ అంగీకరించి అనేకమైన అంశాల గురించిన గందరగోళంలో ఉన్నారు. మరి ఎవరు చెప్తారు అంటే ఎవరు చెప్పట్లేదు. సోకాల్డ్ బిగ్గెస్ట్ మినిస్ట్రీస్, ఎక్కువగా విస్తరించిన వారు అసలు ఆ యొక్క సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ జోలికే వెళ్ళరండి. నాకు తెలిసి వాటికి సరైన డాక్ట్రిన్స్ లేవు. ఇప్పుడు కొన్ని సహవాసాలు, డినామినేషన్స్ ఉన్నాయి.
వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని విధి విధానాలు ఉంటాయి. మేము ఇవి నమ్ముతాం, ఇవి నమ్మమని అంటూ ఉంటారు. ఉదాహరణకి బక్సింగ్ సహవాసానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఎల్ఎఫ్ సహవాసానికి కొన్ని రూల్స్ ఉంటాయి, లోదరన్ సహవాసానికి కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ ఈ మినిస్ట్రీస్కి మాత్రం రూల్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే వాళ్ళకి అందరూ కావాలి, లోదరన్స్ కావాలి, పెంతుకో సోదరులు కావాలి, ఎల్ఎఫ్ సోదరులు కావాలి, అందరి దగ్గర నుంచి కానుకలు కావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారు డాక్ట్రిన్స్ చెప్పడం చాలా కష్టం. త్రిత్వం గురించి చెప్తే త్రిత్వం నమ్మని వాడితో ప్రాబ్లం, భాషల గురించి బోధిస్తే భాషలు నమ్మని వాడితో ప్రాబ్లం, రెండవ రాకడ గురించి చెప్పినప్పుడు శ్రమలకు ముందే సంఘం ఎత్తబడిద్ది అంటే శ్రమలు మధ్యలో ఎత్తబడిద్ది అంటే సమస్య. కాబట్టి అసలు చాలా తెలివిగా వీరెవరు వారి సంఘాల్లో సత్యమైన అవసరమైన లేఖన బోధ చెప్పరు. మరేం బోధిస్తున్నారు? ఒకటే, టైటిల్స్ మారుతాయి కానీ టీచింగ్ ఒకటే. మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. దేవునికి ఇకపోతే దేవుడు మిమ్మల్ని శపిస్తాడు. వరల్డ్ మెసేజెస్, సేమ్ మెసేజెస్. మీరు ఎంతగా దేవునికి ఇస్తారు అంతగా దేవుడి. అంతేకాదు, దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు, ఎదురు చూడాలి, ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ఎంతకాలం ఎదురు చూడాలండి? మళ్ళీ అట్లా పెడతా ఉంటారు. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ నీ యొక్క స్థితి మారబోతుంది, ముందుకు రండి, ముందుకు రండి. వీళ్ళేమో డెవలప్ అయిపోతున్నారు, సామాన్య విశ్వాసులు అలానే ఉన్నారు. ఈ యొక్క మినిస్ట్రీ హెడ్స్ ఎవరు ఒక గుడ్డివాడికి స్వస్థపరచలేదు, ఒక మోగవాడి చేత మాట్లాడించలేదు, ఒక కుంటివాడిని లేపి గంతు లేపించలేకపోయారు, ఒక చనిపోయిన వాడిని లేపలేదు. కానీ మిరకిల్స్ చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఏ సాక్ష్యాలు చెప్పినా యూట్యూబ్ ఛానల్స్లో వాటిని పరిశీలన చేస్తున్నారు. కాబట్టి వాటికి కూడా ప్రాబ్లం అయిపోయింది. ఇయర్స్ గడుస్తున్నాయి, అసత్య బోధలు ముందుకు వచ్చేసినాయి. మరి సత్యం ఎలా ఈ కన్ఫ్యూజన్ నుంచి మనం ఎలా బయటకు వస్తాం? మనం అలాంటి ప్రయత్నమే చేస్తున్నాం. ఈ దినం పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు, లేఖనాలు, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది, ఎవరికి ప్రయోజనం చేయబడినాయి, వాటిలో ఉన్న అంశాలేంటి, అవి మనకు వర్తిస్తాయా లేదా? లేఖనాల్లో ఉన్న అనేకమైన అంశాలు, అనేకమైనవి మనకు అర్థం కావాలి అంటే ఒక పరిశీలన చేయబోతున్నాం. ఒక 20 అంశాలు, ఒక్కొక్కటి 1 or 2 minutes జస్ట్ మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతితో ఒక మంచి సలహా ఇచ్చాడు. ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన. ఎవ్రీ స్క్రిప్చర్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండం నుంచి మలాకి వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి లేఖనం అది ప్రయోజనకరమైనది. తిమోతికి చాలా సలహాలు ఇచ్చాడు. మొదటి పత్రిక 4:13 నేను వచ్చే వరకు చదువుట ఎందుకు జాగ్రత్తగా ఉండము. తిమోతి, నీ పనేంటి? లేఖనాలను చదువు, సెర్చ్ చేయి. నీకు సమయం దొరికినప్పుడల్లా లేఖనాలను చదువుతూ ఉండు. 2వ పత్రిక వచ్చేసరికి 2:15-16 ఆ చదివిన లేఖనాలను సరిగా విభజన చేయటం నేర్చుకో. 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నువ్వు విభజన చేసి నేర్చుకున్నావు కదా, వాటి వలన ప్రయోజనం పొందాలి, లేఖనాల వలన ప్రయోజనం పొందాలి. ఇక 4వ అధ్యాయంకి వచ్చేసరికి 2-3 వచనాల్లో వాక్యాన్ని ప్రకటించు, సమయమందును అసమయమందును. దేవుని వాక్యాన్ని మనం ముందుగా ప్రకటించాలంటే డైరెక్ట్గా చేయలేము. ముందుగా ఏం చేయాలి? ముందుగా చదవాలి, చదివిన వాటిని ఏం చేయాలి? డివైడ్ చేసుకోవాలి, విభజించాలి. తర్వాత దాని ద్వారా మనం ప్రయోజనం పొంది ఇతరులకు బోధించాలి. ఈ సూత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇదే మాట ఎజ్రా గ్రంథం 7:10 కూడా ఎజ్రా గారు కూడా లేఖనాలను పరిశోధించి ముందుగా వాటి చొప్పున అతడు చేసి ఇతరులకు బోధించడానికి అతడు సిద్ధపడుతున్నాడు. సో ఫస్ట్ మనం సెర్చ్ చేయాలి, మనం ఓనుగా ప్రయాసపడాలి. ఎవరికి వారు దేవుని వాక్యాన్ని, లేఖనాలను చదవాలి. ఈ టీవీ స్పీకర్స్ ఎవరు చెప్పరండి, ఈ సోకాల్డ్ ప్రాస్పర్టీ స్పీకర్స్ ఎవరు ఒక సిస్టమేటిక్గా సత్యాలు, అంశాలు బోధించరు. వారికి సమయం లేదు. వారు బోధిస్తే విశ్వాసులు సత్యం తెలుసుకుంటారు, తెలిసిపోతుంది. కాబట్టి వారు ఎన్నటికీ సత్యం తెలియకూడదు. నేను ఎప్పుడు చూడలేదండి కల్వరి టెంపుల్ సెకండ్ కమింగ్ మీద ఎప్పుడు చెప్పారా బ్రదర్స్? సెకండ్ కమింగ్ మీద ఒక సిస్టమేటిక్ ఎప్పుడు నా స్టడీ చేశారంటే లేదు. దేవుడు నాకు చెప్తే కానీ నేను చెప్తాను, మీరు చెప్తే నేను చెప్తాను.
సామాన్య విశ్వాసులు అనేకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక పక్క దుర్బోధలు వ్యాపిస్తున్నాయి. ఒక చిన్న ప్రయత్నం మనం చేయబోతున్నాం. లేఖనాల్ని మనం ఏ విధంగా ఓల్డ్ టెస్టమెంట్లో దేవుని యొక్క ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలు ఇవన్నీ మనం పరిశీలించాలి. ఈ యొక్క అంశం ఏంటి అంటే, ఈనాటి క్రైస్తవ ప్రపంచంలో చాలా గుంపులు ఉన్నారు. వారి యొక్క ప్రయత్నం ఏంటి అంటే, ఆజ్ఞలు పాటించాలి, ధర్మశాస్త్రం పాటించాలి, విశ్రాంతి దినం చేయాలి, సున్నతి పాటించాలి. యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానం సరిపోదు, సువార్త ఒక్కటే సరిపోదు, ఇవన్నీ చేయాలని చాలా దాడి చేస్తున్నారు క్రైస్తవ ప్రపంచంలో. సామాన్య విశ్వాసులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదిగో లేఖనాలు ఇన్ని ఉన్నాయి కదా, వాటిలోంచి అర్థం చేసుకోండి, ఎందుకు మీరు వాటిని చేయట్లేదని వారికి ఈ న్యూ టెస్టమెంట్ లేఖనాల వెలుగులో వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాటన్నిటి నుంచి మనం బయటపడాలంటే మనం కొన్ని ప్రాముఖ్యమైన సూత్రాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్ స్టెప్. ఆదికాండ మొదటి 11 అధ్యాయాలు ఒక పార్ట్గా మనం తీసుకుంటే దాని సారాంశం ఒకటి. ఒక వ్యక్తి నుండి దేవుడు జాతులు, భాషలను తీసుకొచ్చాడు. ఆ 11 అధ్యాయాలు 2000 years మనకి తెలియజేస్తున్నాయి. ఆదాము నుంచి అబ్రహాము వరకు సృష్టి కార్యం నుంచి, ఆదాము అవల నుంచి ఏ విధంగా జాతులు, భాషలు వచ్చినాయో, వారు ఏ విధంగా చెదరగొట్టబడ్డారో క్లుప్తంగా చెప్పబడింది. ఒకే భాష, ఒకే పలుకు, ఒకే చోట ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు ఆనాటి ప్రపంచాన్ని, ఆనాటి వ్యక్తులను, నోవాహు వరకు, నోవాహు తర్వాత కూడా, నోవాహు ద్వారా వచ్చిన తర్వాత కూడా ఒకే భాష, ఒకే పలుకు, ఒకే చోట ఉన్నారు. 1 యూనిట్, 1 లాంగ్వేజ్, 1 ప్లేస్. కాబట్టి దేవునికి ఎలాంటి భేదం లేదండి. ఒకే రకంగా చూశాడు. అందులో 2 గ్రూపులు ఉన్నాయి, భక్తులు, భక్తిహీనులు. దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారు. హానోకు, మెతుషెల, నోవాహు. అక్కడక్కడ మనం కొంతమంది పర్సన్స్ మనం చూస్తున్నాము. 1 యూనిట్గా మనం చూస్తున్నాము. సో ఆ పార్ట్లో ఆ 2000 సంవత్సరాలు ఎలాంటి రిటర్న్ వర్డ్ లేదండి, రాయబడిన లేఖనాలు లేవు. ఆ 2000 సంవత్సరాల్లో దేవుడు ఎవరిని రాయమనలేదు. హేబేలను రాయమనలేదు, నోవాహును రాయమనలేదు, షేమును రాయమనలేదు, ఎవరిని ప్రేరేపించలేదు. నో రిటర్న్ వర్డ్. ఓరల్గానే దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? చక్కగా ఆ 11 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. జస్ట్ 11 chaptersలో 2000 years ఉన్నాయి. ఆదాముకి కొన్ని నియమాలు ఇచ్చాడు ఎక్స్క్లూజివ్గా. జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు సంతానానికి కొన్ని నియమాలు ఇచ్చాడు. కొన్ని మాత్రమే మనం చూస్తున్నాం, కొన్ని ఆజ్ఞలు మాత్రమే చూస్తున్నాం, జనరల్గా చెప్పబడింది. ఇక అంశము 2వ పార్ట్కి వచ్చాం. సెకండ్ ఫేజ్కి వచ్చినప్పుడు, సెకండ్ ఫేజ్ మనం అబ్రహాం నుంచి మోషే వరకు సెకండ్ ఫేజ్ మనం చూడాలి. దాదాపుగా 500 years గడిచింది. బాబేలు దగ్గర చెదిరిపోయిన భాషలు, జాతులు చల్లా చెదిరైపోయి దేవుని యొక్క శాపానికి గురయ్యారు, జడ్జిమెంట్కి గురయ్యారు. దేవుడు వారిని చెదరగొట్టాడు. సమస్త జనులు చెదిరిపోయారు. అలాంటి టైంలో దేవుడు ఒక వ్యక్తిని బయటికి పిలిచాడు. ఎవరు ఆ వ్యక్తి? అబ్రహాం. 2 శ్రేష్టమైన మాటలు మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథం 51 అధ్యాయం 2వ వచనం. అబ్రహామును ఒంటరిగా పిలిచాను. ఆ మాట చాలా శ్రేష్టమైనది. 51:2 అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని. యేస్కేలు గ్రంథం 33 అధ్యాయం 24వ వచనం. అతడు ఒంటరి అయి ఉండగా. బ్రదర్స్, ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సింగిల్ యూనిట్. అన్ని సమస్త జాతుల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడేవారి నుంచి, చెదరగొట్టబడిన అనేక మందిలో నుంచి దేవుడు అందరిని తీసుకోలేదు, కానీ ఓన్లీ 1 person. ఎవరైనా? అబ్రహాం. 1 man, సింగిల్ యూనిట్. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనంలో స్టెఫన్ గారు అన్నమాట, మహిమగల దేవుడు ప్రత్యక్షమై అతన్ని పిలిచాడు. ఆ పిలుపుకు అతను లోబడ్డాడు. అతను కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాల్లో, నిన్ను బట్టి సమస్త జనులు ఏం చేస్తానండి? ఆశీర్వదిస్తాను. ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సిన, అబ్రహాం ఒక సైడ్ ఉన్నాడు. సారీ బ్రదర్స్, అబ్రహాం ఒక సైడ్ ఉన్నాడు, మిగిలిన జనాంగాలంతా ఒక సైడ్ ఉన్నారు. 2 యూనిట్స్ అయినాయి. ఈ మిగిలిన సమస్త జనాల్లో ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని జాతులు వారైనా, ఎక్కడున్నా సరే వారంతా ఒక గ్రూపు. అబ్రహాం ఒక్కడే ఒక గ్రూప్, సింగిల్ యూనిట్. ఎందుకు పిలిచాడు? ఈ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఈ సమస్త జనులను ఆశీర్వదించడానికి బిగ్ ప్లాన్ చేశాడు. దేవుడు ఆయనకి 7 రకాల వాగ్దానాలు ఇచ్చాడు.
మనకు తెలిసిందే. సో ఇక్కడ దేవుడు మానవ జాతిని రెండుగా విడగొట్టాడు. ఇది చాలా కీలకమైన అంశం. సృష్టికర్త దేవుడు అండి, ఆయన అందరూ ఒకటేనండి, దేవుడు సమానం అండి, దేవుడు అందరూ ఒకటే రకంగా చూస్తాడండి, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళని చాలా లాజిక్ చెప్తారు. కానీ ఎన్నో దేవుడు అలా చూడలేదు. దేవుడు ఒంటరిగా పిలిచాడు, అతనితోనే డీల్ చేశాడు, అతనికి సంతానము ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నాం. థర్డ్ స్టెప్, దేవుడు ఒక కీలకమైన అంశాన్ని తీసుకుని అబ్రహాంకి చాలా సంతానం మనం చూస్తున్నాం కదండి. శరీర ప్రకారం పుట్టినవాడు ఎవరు? ఇష్మాయిల్. ఆఫ్టర్ ఐజాక్స్ బర్త్ అండ్ సాక్రిఫైస్ 25వ అధ్యాయంలో అబ్రహాం మరలా వివాహం చేసుకున్నాడు కెతురాను. అక్కడ కూడా అబ్రహాముకి సంతానం ఏర్పడింది. హాగర్ ద్వారా సంతానం, శారా ద్వారా సంతానం, ఇష్మాయిల్ కెతురా ద్వారా సంతానం. సో అబ్రహాములో ఇట్లా 3 లైన్లు వచ్చినాయి. మరి ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఇది మనం చాలా ముస్లిం సోదరులు ఏమంటారంటే, దేవుడు ఏర్పాటు చేసిన జ్యేష్ఠ కుమారుడు ఇష్మాయిల్ కాబట్టి ఈ లైనే ముఖ్యమైనది. అబ్రహాము, ఇష్మాయిల్కి 12 కుమారులు, మేమే ప్రపంచంలో గ్రేట్ పర్సనాలిటీస్ అని వారు వాదిస్తారు. దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడా? దేవుడు దాన్ని స్కిప్ చేశాడు. నో, నేను వాగ్దానం ప్రకారం ఇవ్వబోతున్నాను. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడింది. సో ఇప్పుడు దేవుడు ఇస్సాకుని తీసుకున్నాడు. ఇస్సాకు దగ్గర మరొక ప్రాబ్లం వచ్చింది. ఇస్సాకు 2 కుమారులు పుట్టారు, ఏశావు, యాకోబు. మరి ఎవరిని తీసుకుంటాడు? ఇద్దరిని తీసుకుంటే ప్రాబ్లం ఉండేది కాదు, ఇద్దరిని తీసుకోలేదు. మళ్ళీ ఎవరిని స్కిప్ చేశాడండి? యాకోబును తీసుకున్నాడు. జనపదములు నీలో 2 ఉన్నారు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. సో యాకోబును తీసుకున్నాడు. ఇప్పుడు యాకోబుకి 12 మంది కుమారులు, 12 గోత్రకర్తలు. ఈ లైనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి కదా. 4 లైన్లు ఉన్నాయండి. ఒకటి అబ్రహాము, ఇష్మాయిల్ ద్వారా సంతానం. నో. అబ్రహాము కెతూరా ద్వారా ఏర్పడిన పెద్ద కుమారుడు జిమ్రీ. నో. అబ్రహాము, ఇస్సాకు, యాశావు. నో. ఏం చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 12 గోత్రకర్తలు. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ మాటలు ఉంటాయి. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 8 నుంచి 14 వచనాల్లో చాలా క్లారిటీగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క 12 కుమారులు గోత్రకర్తలు. 12 to 70, 70 to 70 ఇక జంప్ అయిపోతుంది. ఒక విస్తారమైన జనాభా ఏర్పడింది. ఇక ఈ లైన్ గురించి బైబిల్ చెప్తుందండి. ఇష్మాయిల్ లైన్ గురించి చెప్పట్లేదు, ఏశావు లైన్ గురించి చెప్పట్లేదు, కెతురా లైన్ గురించి చెప్పట్లేదు. సో బైబిల్ అంతా ఇక అక్కడి నుంచి ఏ లైన్ అండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇక జెనెటిక్ లైన్, జన్యుపరమైన ఒక లైన్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్రపంచంలో ఇక ఆ లైన్కే దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు, ఇంకెవరికి లైన్కి ప్రాధాన్యత ఇవ్వలేదు. 3వ స్టెప్ మనం చూసాం. దేవుడు ఒక జాతిని ఉద్భవింపజేశాడు, వారిని ఈజిప్ట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు, వారిని ఒక ప్రత్యేక జనంగా డిక్లేర్ చేశాడు. సీనాయి పర్వతం దగ్గర నిర్గమాకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఒక సపరేట్ లైన్ ఏర్పాటు చేశాడు, జన్యుపరమైన ఒక లైన్ ఏర్పాటు చేశాడు. 105వ కీర్తన 7 నుంచి 12 వచనాల్లో కూడా సేమ్ అదే మాట మనం చూస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అందుకే ఈ ముగ్గురికి ఒక మాట ఉపయోగించాడు, నీ సంతానం అని అబ్రహాంతో అన్నాడు 12వ అధ్యాయంలో, నీ సంతానం అని ఇస్సాకుతో అన్నాడు 24వ అధ్యాయంలో, నీ సంతానం అని 26వ అధ్యాయంలో ఇస్సాకుతో అన్నాడు, 28వ అధ్యాయంలో యాకోబుతో అన్నాడు. సో ఆ లైన్ ఒక ప్రివిలేజ్ లైన్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక 500 years గడిచింది కదా. ఆదాము నుంచి అబ్రహాం 2000 years దాటిపోయాం. అబ్రహాం నుంచి మోషేకి 500 years. ఇప్పుడు మోషే టైంలో మనం ఉన్నాం. దాదాపుగా 2500 years ఏర్పడింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు క్లెయిమ్ చేసుకున్నాడు. 4వ స్టెప్ ఏం చేశాడంటే దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు, స్పెషలైజ్ చేశాడు. ఎలా స్పెషలైజ్ చేశాడు? వారికి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, వారికి కొన్ని నియమాలు ఇచ్చాడు కదండి. ఎందుకు ఇచ్చాడు? ప్రపంచంలో ఏ జాతులు వారికి ఇవ్వకుండా వారికి ఎందుకు ఇచ్చాడు? యు ఆర్ డెలివర్డ్ పీపుల్, మీరు విమోచించబడ్డారు. యు ఆర్ డిస్టింక్టివ్ పీపుల్, మీరు ప్రత్యేకమైన వారు.
యు ఆర్ ఎ డిజైన్డ్ పీపుల్, నేను మిమ్మల్ని డిజైన్ చేస్తున్నాను చెప్పడానికి దేవుడు వారిని ఏర్పాటు చేశాడు కదండి. వారు డెలివరీడ్ అయ్యారు, వారు డిస్టింక్ట్ అయ్యారు, వారు దేవుడు వారిని గొప్పగా ఎంచాడు. సో ఆ లైన్ గురించే మనం చూడాలి. ఇక అందుకనే నిర్గమాకాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఒక మాట మాటికి వస్తూ ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, ఐగుప్తుల నుంచి వచ్చిన మీరు, ఐగుప్తుల నుంచి వచ్చిన మీరు, ఐగుప్తుల నుంచి వచ్చిన మీరు, ఐగుప్తుల నుంచి వచ్చిన మీరు అనే మాట మనం చూస్తున్నాం. 4వ స్టెప్ మనం చూస్తున్నాం, దేవుడు వారికి ఆ జెనెటిక్ లైన్. ఇక అందులోకి ఈ ప్రపంచంలో ఏ జాతులు వారిని ఇంక్లూడ్ చేయలేదు. ఒక మాట చూద్దాం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. నరజాతులను ప్రత్యేకపరిచాడు, నేషన్స్ని డివైడ్ చేశాడు, మానవ జాతులన్నింటినీ సపరేట్ చేశాడు. ఇశ్రాయేలు జాతిని ఒక పక్కన పెట్టాడు, మిగిలిన వాళ్ళందరిని ఒక పక్కన పెట్టాడు. 2 కుప్పలు వేసాడు కదా. చిన్నపిల్లలు చిన్నప్పుడు ఏదైనా పంచుకోవాలంటే ఏం చేసేవాళ్ళండి, ఒక కుప్పలాగా వేసుకునేవాళ్ళు. ఒక సైడ్ ఒక కుప్పను పెట్టాడు, రెండో సైడ్ మరొక కుప్పను పెట్టాడు. నరజాతులను డివైడ్ చేశాడు. ఎవరు చేశారండి ఇది? సృష్టికర్త చేశాడు. చాలామంది వాదిస్తారు, ఆయనకేం భేదం లేదండి, ఆయన అట్లా చేస్తాడు. నో, ఆయన అలా చేశాడు. మన పనేంటి? ఆయన చిత్తానికి తల వంచటమే. నరజాతుని డివైడ్ చేశాడు, భూమిని కూడా డివైడ్ చేశాడు. భూమి కూడా డివైడ్ చేసి ఏం చేశాడంటే, ఈ పార్ట్ నాది. ఏ పార్ట్? ద సెంట్రల్ ల్యాండ్. చూడండి, అన్నమాట చాలా శ్రేష్టమైన అంశం. దేవుని యొక్క డివిజన్ జియోలాజికల్గా, బయోలాజికల్గా, జియోగ్రాఫికల్గా దేవుడు డివైడ్ చేయటం మనం మర్చిపోకూడదు. సో లేఖనాలు మనం అర్థం చేసుకోవాలంటే ఈ డివిజన్ చాలా ప్రాముఖ్యమైనది. 32వ అధ్యాయం చూడండి, 32వ అధ్యాయం 8, 9 వచనాలు. మహోన్నతుడు జనములను వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఆ మాట నరజాతులను ప్రత్యేకించాడు. ఇంగ్లీష్ బైబిల్లో డివైడెడ్. ప్రజల సంఖ్య నియమించాడు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ల్యాండ్ డివైడ్ చేశాడు, ప్రజలను కూడా డివైడ్ చేశాడు. దేవుడు వారిని స్పెషలైజ్ చేశాడు. 5th స్టెప్ ఏం జరిగిందో మనం చూస్తున్నాం. ఆ డివైడ్ చేయబడిన, ఆ ప్రత్యేకించబడిన వారికి కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడండి. ఏంటి ఆధిక్యతలు? దయచేసి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14 వచనం. సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా ఏమవుతావు? ఆశ్రయించబడతావు. అందరికంటే హై స్థానంలో ఉంచాడు. సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా ఆశ్రయించబడతావు అన్నాడు. అంతేకాదు, మోషే అన్నాడు, ఈ వంటి జనం ఎక్కడుంది ఇంకా? దావీదు గారు అదే మాట అన్నాడు. ఒకవేళ మీరు ఆ వచనాలు నోట్ చేసుకోండి. చాలా అద్భుతంగా వారు పలికారండి. అలా అన్న మాటలు అన్నీ ఒక చోట పెట్టుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అదే మోషే గారు అన్న మాట, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది కదా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా ఆశ్రయించబడతావు. 4వ అధ్యాయం 7వ వచనం. మనకు మొరపెడితే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, ఏ జనానికి సమీపంగా లేడు. అదే మాటలు మనం చూస్తే 7వ అధ్యాయం 6, 7 వచనాలు మీరు చదవండి. వారిని ప్రతిష్ఠితపరిచావు కదా. మోషే పలికాడు, దావీదు కూడా పలికాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. నీ వంటి జనమేది? సొలొమోను గారు కూడా ఆ యొక్క మందిరం యొక్క ప్రతిష్ఠ సమయంలో 8వ అధ్యాయం 53వ వచనం రాజుల గ్రంథంలో, జనులందరిలో నుంచి వారిని ప్రత్యేకపరిచావు కదా. బిలాము గారు కూడా అన్నాడు, ఇదిగో అది ఒంటరి జనం, ఎవరితో కలవ. ఒక స్పెషాలిటీస్ ఇచ్చాడండి. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 3:1-2 వచనాల్లో, యూదుల గొప్పతనమేమి ప్రతి విషయమందు అధికమే. ఆయన ఇంకో స్టెప్ ముందుకెళ్ళి అంత కన్క్లూజన్గా చెప్పాడు. 9వ అధ్యాయం 6 నుంచి చదవండి. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వం, మహిమయు, అర్చనాచారదల నిబంధనలు వీరివి. దేవుడు కట్టుదిట్టమైన ఒక జాతిని తయారు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. వారికి ఇవ్వబడిన ఆశీర్వాదాల్లోకి ఏ జాతిని ఆయన కలపలేదండి. ఇదే మనం అర్థం చేసుకోవాలి. మాలోళ్ళని కలపలేదు, మాదిగోళ్ళని కలపలేదు, రెడ్డి వాళ్ళని కలపలేదు, చౌదరిని కలపలేదు, కుమ్మరోళ్ళని కలపలేదు, తమిళ వాళ్ళని కలపలేదు, బ్రిటిష్ వాళ్ళని కలపలేదు, పటేల్ని కలపలేదు. ఏ జాతి దాంతో కలవకుండా ఆయన చట్టం చేశాడు. ఈనాడు పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళే మనం అనుకుంటున్నాము.
మనం వాళ్ళు కలిసిపోవాలనుకుంటున్నాం. లేదు లేదు, దేవుడు చాలా క్లియర్గా జన్యుపరంగా ఏ జాతి కలవకుండా ఆయన లైన్ ఏర్పాటు చేశాడు. ఈ సత్యం అర్థమైతే ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చాలా అర్థం చేసుకుంటాం. చాలాసార్లు మనం వాక్యాలు చదువుతున్నప్పుడు అవన్నీ మనమే అనుకుంటాం. కాదు కాదు, ఎవరు చెప్పండి? దే ఆర్ స్పెషల్ పీపుల్. అలస్కా నుంచి ఆస్ట్రేలియా దాకా ఎస్కిమోలు ఉన్నారు కదా, రకరకాల నిగ్రోస్ ఉన్నారు కదా, ఉన్నారు లేరా? ఎన్ని రకాల జాతులు ఉన్నారండి. అసలు లెక్క చూస్తే 100,000 ఉన్నారు. వీళ్ళనెవరు వాళ్ళతో కలపడానికి వీల్లేదు, వాళ్ళ ఆధిక్యతలోకి రావడానికి వీల్లేదు. అంతేకాదు, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, కట్టడల్లో కూడా ఎవరికి ప్రవేశం లేకుండా చేశాడు. దేవుడు ఆజ్ఞలు, శాస్త్రాలు ఇస్తున్నప్పుడు ఆయన పదే పదే చెప్తున్నాడు. దయచేసి చూద్దాం, చూడండి. ఆ మాటలు చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 10 వెర్సెస్ ఉన్నాయి, కానీ మనం చూద్దాం. లేవియాకాండం ఆఖరి వచనంలో ఆ మాట స్పెసిఫిక్గా ఉంటుంది. ఇవి ఇజ్రాయేల్ కొరకు ఇవ్వబడినవి, 27:34. సంఖ్యాకాండం 36:13, ఇవి ఇశ్రాయేలుకి ఇవ్వబడినవి. మలాకీ గ్రంథం 4:4 ఆఖరి పుస్తకంలో కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత, మోజెస్ టు మలాకీ దాదాపుగా 1000 years గడిచినా కూడా దేవుడు ఒకే మాట అంటున్నాడు. ఏంటి ఆ మాట? ఇజ్రాయెల్ అందరి కొరకై ఇవ్వబడిన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు, అందులోకి ఎవరికి ప్రవేశం లేదు. వాటిని చదువుకుంటే ఓకే, ప్రాబ్లం లేదు. వాటి గురించి పరిశీలన చేస్తే ప్రాబ్లం లేదు. వారి గురించి స్టడీ చేస్తే ప్రాబ్లం లేదు. ఇవి ఎలా క్రీస్తులో నెరవేర్ని అని మనం స్టడీ చేసుకోవచ్చు, అందులో ఉన్న ఆత్మీయ పాఠాలు తెలుసుకోవచ్చు. కానీ అవి చేయటానికి ఆయన మనల్ని అనుమతించలేదు. ఆయన చట్టము చేశాడు, కట్టడ చేశాడు. ఆ మాటలు మీరు చూడండి. కీర్తన గ్రంథం 78:8 చదివితే, ఆయన ఇశ్రాయేలు సంతతికి వాటిని ఏర్పాటు చేశాడు. ఎవరికి ఏర్పాటు చేశాడండి? ఇశ్రాయేలు సంతతికి ఏర్పాటు చేశాడు. ద్వితీయోపదేశకాండం చదువుతుంటే ఎన్నోసార్లు మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం అర్థమవుతుంది బ్రదర్స్. ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు, ఎన్నో రకాల రూల్స్ ఉన్నాయండి. విశ్రాంతి దినం అనే రూల్ ఇచ్చాడు 31వ అధ్యాయం నిర్గమాకాండంలో. 7th డే. ఇది ఎల్లప్పుడూ నీకు నాకు గుర్తయి ఉంటుంది. తరతరాలు ఇశ్రాయేలుకి నాకు మధ్య గుర్తుంటుంది. మీరు దీన్ని పాటించాల్సిందే, మ్యాండేటరీ. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. చాలామంది మనం కన్ఫ్యూజ్ చేస్తారు. సమస్త మానవాళి కొరకు ఇచ్చాడండి, సృష్టికర్త కదండి, మీరు ఎట్లా డిస్టింక్షన్ చేస్తుంది? మనం డిస్టింక్షన్ చేయట్లేదు, దేవుడే క్లియర్ చేశాడు. అందుకే మీరు చూడండి, ఈ ప్రపంచ దేశాల్లో ఏ దేశము విశ్రాంతి దినం పాటించలేదు. ఈజిప్ట్ సామ్రాజ్యం, అషూరు సామ్రాజ్యం, ఎవరు ఆ యొక్క రూల్ని అడాప్ట్ చేసుకోలేదు. కేవలం ఒకే ఒక జాతి దాన్ని అడాప్ట్ చేసుకుంది. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేల్ ప్రజలు. అన్నిటిలో డిస్టింక్ట్గా పెట్టాడు. ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు, వాటిలోకి ఎవరికి ప్రవేశం లేదండి. దానికి ఏమంటారంటే, రూతు గారు ఇశ్రాయేల్ దేవుడినే కదండి నమ్ముకుంది, ఆమె పోయి కలిసింది కదండి అంటారు. దానికి చాలా లాజిక్ చెప్తారు. దేవుడు చాలా, ఒకసారి ఆ వచనం చూస్తారు దయచేసి. మలాకీ గ్రంథం 4:4 చూడండి. మలాకీ 4:4 చాలా స్పష్టంగా, హోరేబు కొండ మీద ఇశ్రాయేల్ అందరి కొరకై. ఎవరి కొరకై? అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకి ఇచ్చాను. అంతే, ఎవరికి లేదు. అందరి కొరకు ఇచ్చాడు. అందులోకి మనకు ప్రవేశం లేదండి. మనం ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని ప్రార్థనలు ఉన్నా, వాళ్ళతో కలిసి తిరిగినా, ఎవరితో బ్రదర్? ఇశ్రాయేల్ ప్రజలతో కలిసి తిరిగినా మనకేం లేదు, నో ఎంట్రీ. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. మధ్య ఒక సహోదరుడు నాకు తెలిసిన ఆయన ఇంజనీర్ పని మీద ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు. దాదాపుగా 6 months ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. అంత బాగానే ఉంది. ఫ్రెండ్స్ అయ్యారు ఇజ్రాయెల్స్ చాలామంది. ఒకరోజంట మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అంటే, ఆయన ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళ అలవాట్లు ఎట్లుంటాయి చూద్దామంటే, నో, మేము ఎందుకు రాణిస్తాం, నిన్ను మా ఇంటికి రాని, నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఎస్ బ్రదర్, ఇది వాస్తవం. 2 years క్రితం నాకు తెలిసిన ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ మిస్సెస్ ఇద్దరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు. కోన సౌరిబాబు గారు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు యెరూషలేం దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ని పరిచయం చేశాడు. ఈయన నా ఫ్రెండ్ అండి, నేను ఇక్కడ అంబాసీ కింద పనిచేస్తున్నాను కాబట్టి నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తే ఈయన ఎక్సైట్ అయిపోయి, నేను ఎవరిని కలుసుకోబోతున్నాను, యూదుడిని కలుసుకుంటున్నాను, ఎక్సైట్ అయిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చి ముద్దు పెట్టుకోవడానికి చేయట్ లాక్కుంటే
నెట్టేశాడు. యు ఆర్ ఎ జెంటైల్. ఏమన్నాడు? యు ఆర్ ఎ జెంటైల్, నువ్వు అన్యుడు. నో డియర్ బ్రదర్స్, ఈ సత్యాన్ని మనం గమనించాలి. వాళ్ళు ఎప్పుడు మనం కలుపుకోవడానికి ఇష్టపడరు, దేవుడు కూడా కలపడానికి ఇష్టపడలేదు. దే ఆర్ డిస్టింక్టివ్ పీపుల్. అందుకే ఆ నేషన్ని ఆయన కాపాడుతూ వచ్చాడు. ఏ దేశం చెదరగొట్టినా కూడా వారి వివాహాలు కానీ అవి ప్రత్యేకపరుచుకుంటూ వచ్చాడు. జాతి నాశనం కాకుండా దేవుడు కాపాడాడు. దాని చుట్టూ ఉన్న అమోరీలు, మోయాబీలు, అమ్మోనీలు ఏమైపోయారో మనకు తెలియదు, కానీ ఆ లైన్ మాత్రం భద్రపరచబడుతూ వచ్చింది. వారి ఆధిక్యతలోకి ఎవరు ప్రవేశించరు. అంతేకాదు, మరొక స్టెప్ మనం చూస్తున్నాం. వారి ఆధిక్యతలోకే కాదండి, ఈ మాట కూడా నేను తప్పనిసరి చెప్పాలి. వారి ఆజ్ఞలు, వారి శాసనాలు, వారి కట్టడలు స్పెషల్ వారికే ఇచ్చాడు. నిబంధనలు, వాగ్దానాలు కూడా వీరివి. రోమపత్రిక 9వ అధ్యాయం చూడండి కదా. ఈనాడు చాలామంది క్రైస్తవ బోధకులు ఆజ్ఞలు పాటించాల్సిన పని లేదండి, అవన్నీ కొట్టివేయబడి అంటారు, కానీ ఇవి మాత్రం ఉన్నాయి అంటారు. ఏమున్నాయి అంటారండి? నిబంధనలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? వాగ్దానాలు. రోజుకొక వాగ్దానం కదా. అసలు వాగ్దానాలతో లక్షలు సంపాదించారు బ్రదర్స్. జస్ట్ దేంతో? వాగ్దానాలు అమ్ముకునే. ఈనాడు టీవీలో చెప్పే పెద్ద పెద్ద మినిస్ట్రీస్, ఈనాడు మన కనబలంతా రోజుకొక వాగ్దానం. మీరు వాగ్దానం ఇచ్చేదండి బైబిల్లో ఉంటే, మీరు వాగ్దానం ఇచ్చేదేంటి? ఆల్రెడీ చదువుకుంటే మనకు తెలుస్తాయి కదా. ఇదిగో నేను మీకు ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాం ఈ రోజుకో. ఏదో ఆత్మీయంగా మనం కంఫర్ట్ అవడానికి ఓకే, కానీ వాగ్దానాలు వీరివే. వాగ్దానాల్లో కూడా ఏ జాతి రాకుండా దేవుడు జాగ్రత్త పడ్డాడు. దీన్ని కూడా మనం అంగీకరించాలి. ఈ 31st వస్తుంది కదా, ఇంక పెద్ద బిజినెస్ అండి. ఏంటి ఆ బిజినెస్? వాగ్దానం. దానికోసం కొట్టుకుంటున్నారండి. నాకు మంచి వాగ్దానం రావాలి, ఆ వాగ్దానం రావాలి, గ్రంథ వాగ్దానం నమ్మి నాయి అంటారు, అన్ని వాగ్దానాలు నాయి అంటారు, ప్రతి వచ్చిన నాదే అంటారు. కానీ ఇంటికి ఒక వాగ్దానం, సంఘానికి ఒక వాగ్దానం, కుటుంబానికి ఒక వాగ్దానం. వాగ్దానాలు వీరివి, నిబంధనలు, అర్చనాచారాలు వీరివి. మనం ఆ యొక్క డిస్టింక్షన్ అర్థం చేసుకోకపోతే లేఖనాల ద్వారా మనం ప్రయోజనం పొందలేం స్నేహితులారా. మరొక స్టెప్, ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, చట్టాలన్నీ వారినండి. మోషే గారు స్వయంగా చెప్పాడు కదా. ఏం చెప్పాడు తెలుసా మోషే గారు? ఇందులో రాయబడినవి, దయచేసి చూడండి, ద్వితీయోపదేశకాండం 29:29, ఎల్లప్పుడూ మనవి మన సంతతివి. ఎప్పుడంటే ఎల్లప్పుడు ఎవరి అంటండి? మనవి మన సంతతివి. 147 కీర్తన 19-20 వచనాల్లో ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేసను, తన కట్టడలు ఇజ్రాయేలుకి ఇచ్చాను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. మనం పాడతాం, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని. ఏ జనంకి ఇలా చేసినని పాడతాం, కానీ ఆ సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే ఆ ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, శాసనాలు, కట్టడలు హెబ్రీ భాషకే పరిమితం చేశాడండి. హెబ్రీల దేవుడు హెబ్రీల చేత హెబ్రీ ప్రజల కొరకు హెబ్రీ భాషలో మాత్రమే రాయించాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేంత వరకు హెబ్రీ భాషలో మాత్రమే లేఖనాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరికీ లేదు, దేవుడు కూడా ఎవరికి చెప్పమని చెప్పలేదు. మీరు చదవండి ద్వితీయోపదేశకాండం. నువ్వు నీ కొడుకులకి, నీ కొడుకులు, నీ కొడుకులకి, నీ కొడుకులు, నీ కొడుకులకి అభ్యసింపజేయి. అవునా కదా? నువ్వు వెళ్ళి పక్క జాతులకు చెప్పమని చెప్పాడా దేవుడు? బ్రదర్స్ చెప్పాడండి? చెప్పాడా? చెప్పండి, ఎక్కడైనా వెరసుందా? లేదు. మోషే అన్నమాట మనవి మన సంతతి, ఎల్లప్పుడూ మనవి మన సంతతి అవుతాయి. ఆజ్ఞలు వారివే, శాసనాలు వారివే, కట్టడలు వారివే, నిబంధనలు వారివే, శాపాలు కూడా వారివే. లేవియాకాండంలో ఆ మాటలు చాలా చక్కగా ఉంటాయి. 7 అంతల దండన మీకు కలిగిద్ది. లేవియాకాండం 26వ అధ్యాయంలో ఆ మాటలు మీరు చూడొచ్చు. 2 వాక్యాలు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28-63. మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఎట్లా విస్తరింపజేశాను, అలానే మిమ్మల్ని నశింపచేయుటకును సంతోషించును. సంతోషం ఏంటి? సంతోషం, నా మాట వింటే మిమ్మల్ని ఏం చేస్తాను? విస్తరింపజేస్తా. సంతోషం. నా మాట వినకపోతే అది కూడా సంతోషమే. అందుకే చాలామంది అంటున్నారు, ఏంటండి దేవుడు శాడిస్టా?
ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. భూమి మీద ఉన్న సమస్త వంశములలో మీరు మాత్రమే నాకు తెలుసు, మీరు చేసిన దోషాలను బట్టి మిమ్మునే శిక్షిస్తాను. సాడిస్ట్ ఎట్లా అవుతాడు ఆయన? ఆజ్ఞలు ఇచ్చింది ఎవరికి? శాసనాలు ఇచ్చింది ఎవరికి? కట్టళ్ళు ఇచ్చింది ఎవరికి? మన్నా ఇచ్చింది ఎవరికి? మందసం ఇచ్చింది ఎవరికి? మహిమ ఇచ్చింది ఎవరికి? ఆధిక్యత ఇచ్చింది ఎవరికి? పాటించకపోతే ఏం చేస్తున్నాడండి? మిమ్మల్ని నేను శిక్షిస్తాను. అందుకే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాట అంటాడు, ధర్మశాస్త్రంలో కీడంతయు మాకు కలిగింది. అయ్యో, మా పితరులు ఎంత పొరపాటు చేశారు. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. శాపాల్లో కూడా ఏ జాతిని ఇన్క్లూడ్ చేయలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు న్యాయవంతుడా కాదా? దానిలో 9వ అధ్యాయం ఆ మాటలు ఉంటాయి. నీవు న్యాయవంతుడివి. ఆశీర్వాదాలు ఇచ్చాడు, ముద్దులు, తర్వాత ఏంటండి, గుద్దులు కూడా ఇచ్చాడు. ఆ శాపాల్లో కూడా ఏ జాతి వారిని ఇంక్లూడ్ చేయలేదు. ఆజ్ఞల్లోకి రాలేదు, ఎవరిని రానిలేదు, నిబంధనలోకి రానిలేదు. అట్ ద సేమ్ టైం ఎవరిలోకండి, శాపాల్లోకి కూడా రానిలేదు. అందుకే అషూరీలు దాడి చేశారు. నెబుకద్నెజర్, మాదయ పారసీకులు, గ్రీకులు, రోమన్లు, ప్రపంచంలో కనీ వినరని యుద్ధాలు జరిగినాయి. ఎక్కడ తెలుసండి? ఇజ్రాయెల్ దేశంలో. రోమన్స్ AD 70లో 10 lakhs జ్యూస్ని వధించారు. ఆ దినాల్లో సిలువేయటానికి కట్టెలు లేక చాలా అడవుల్లోకి వెళ్ళి చెట్లు మొత్తం నరికారండి. AD 70. ఓకే బ్రదర్, అవన్నీ ఎవరు చూశారంటే 80-90 years క్రితం హిట్లర్. అక్షరాలు ఎంతమందిని తెలుసండి? 60 lakhs. ప్రపంచ మీడియాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. వై? ఎందుకు జరిగింది? దేవుని వాగ్దానాలు, దేవుని ఆజ్ఞలు వాస్తవం స్నేహితుల. అందులోకి ఏ జాతి వారు ఇన్క్లూడ్ కాలేరండి. మనం ఎంత చెప్పుకున్నా కూడా అందులోకి మనకు ప్రవేశం లేదు కదా. వేటేట్లోకి ఆజ్ఞలు, శాసనాలు, ధర్మాలు, సాక్రిఫైసెస్, శాంక్చురీ అండ్ సబ్బాత్ అండ్ స్టాట్యూట్స్, వీటన్నిటిలోకి ఎవరికి ప్రవేశం లేదు. మరి ఈ టైంలో అన్ని జనుల పరిస్థితి ఏంటి? దేవుడు ఏం చేశాడు అన్ని జనుల్ని? 2 గొప్ప వాక్యాలు చూద్దాం. అపోస్తుల కార్య గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. ఏథెన్స్ పట్టణంలో అన్ని జనుల కేంద్ర పట్టణమైన గ్రీకు కేంద్ర పట్టణం ఏథెన్స్లో అపోస్తలుడైన పౌలు నిలబడి, సృష్టికర్త ఒక వ్యక్తి నుంచి సమస్త జాతులను తీసుకొచ్చాడు, ఆయా దేశాలు చెదరగొట్టాడు, వారు దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నాడు, కానీ ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. వింక్డ్ ఓవర్ అంటారు. అంటే ఇట్లా కన్ను కొట్టినట్టుగా అనమాట, సరిగ్గా చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఎవరి పట్ల? ఎవరికైతే ఆజ్ఞలు ఇవ్వలేదు, ఎవరికైతే శాసనాలు ఇవ్వలేదు, ఎవరికైతే చట్టాలు ఇవ్వలేదు, ఎవరినైతే దేవుని ప్రత్యేకపరచలేదు, వారి పట్ల ఆయన ఏం భారం మోపలేదండి. విశ్రాంతి దినం చేయనందుకు అన్యజనులను దేవుడు శిక్షించలేదు. 10 commandments వీరినందుకు అన్యజనులను దేవుడు ఏం శిక్షించలేదు. ఎవరిని శిక్షించాడు? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం చూస్తున్నాం. ఇంకొక అద్భుతమైన మాట అపోస్తల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇదే పౌలు గారు శ్రేష్టమైన మాట పలికాడు లుస్త్రాలో. గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడవనిచ్చాను. ఆహా, ఎంత అద్భుతమైన మాట అండి. ఆ మాటలు రాయకపోతే ఓల్డ్ టెస్టమెంట్లో చాలా కన్ఫ్యూజన్ అయిపోయేవాళ్ళండి. ఏంటి అన్ని జనుల పరిస్థితి అంటే దానికి రియాలిటీ చెప్పాడుగా. గత కాలములలో చెప్పండి, తమ తమ మార్గములందు నడవనిచ్చాను. గాడ్ అలౌడ్. ఎవరిష్టం అది. ఇండియా వాళ్ళు పుట్టను పూజించుకుంటున్నారా, రాళ్ళు పూజించుకుంటున్నారా? సైలెంట్. వేరే జాతి వాళ్ళు వేరే వాళ్ళని పూజిస్తున్నారా? సైలెంట్. అయినను వర్షము, ఋతువులు, ఆహారము, మేలు దయచేశాడు. అది ఆయన యొక్క గుడ్నెస్, అది ఆయన యొక్క గ్రేట్నెస్. వీరికేమో ఆధిక్యతలు ఎత్తా వచ్చాడు, అట్ ద సేమ్ టైం పనిష్మెంట్స్ కూడా ఇచ్చాడు. ఈ ప్రోగ్రామ్స్ ఎక్కడి వరకు జరిగినాయి? మరి ఈ టైంలో అన్ని జనులు ఎవరు దేవుడిని పాటించలేదంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలన చేయబోతున్నాం. ఒక నియమం ఇచ్చాడు మనకి. ఆదికాండం 17వ అధ్యాయంలో ఎవరైనా అన్యుడు వారిలో చేరాలి అంటే వాళ్ళ సమాజంలో వాడు సున్నతి చేయించుకోవాలి. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. సంఖ్యాకాండంలో కూడా కొన్ని నియమాలు ఇచ్చాడు. ఎవరైనా పరదేశులు మీతో పాటు వస్తానంటే వారికి కూడా సున్నత చేయండి, వారు కూడా మీతో రావచ్చు. బలులు ఏదన్నా పండుగ చేసుకోవడానికి మీతో రావచ్చు, కానీ వాడు అన్యుడుగానే ఉంటాడు. బ్రదర్స్, ఒక పరిశీలన చేయబోతున్నాం. రాహాబు నమ్ముకుంది కదా, ఏ దేశస్తురాలు?
ఎరుకో పట్టణస్థులు. రూతు ఏ దేశస్తురాలు? మోయాబుది. నయమాన్ ఏ దేశస్థుడు? సిరియా.